శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 15, 16, 17వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఊహించని రెండు సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు ఈ మేషరాశి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది? ఈ 3 రోజుల్లో వీరికి ఎలా కలిసి వస్తుంది? ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని మొదటి 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ముందుగా మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని చూస్తే గనుక, మేషరాశి అనేది అగ్నితత్వ రాశి. కానీ ఇది సాదా అగ్ని కాదు. ఇది సంకల్పాగ్నిహోత్రంలా వెలుగుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని ఈ మేషరాశి వాళ్ళు పెట్టుకుంటే గనుక ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు వీరికి వచ్చినా కానీ దానిని ఈజీగా దాటేస్తారు. ఎంత కష్టమైనా సరే వీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టారు. తాను తొలగించిన గోడల మీదే ఇంకొకడి కోసం మార్గం అనేది వేస్తారు. ఈ మేషరాశి వాళ్లకు ఆలోచన కంటే చర్య ముందు ఉంటుంది. వీరు తలుచుకుంటే ఆలస్యం అనేది చెయ్యనే చేయరు. అడుగు ముందుకు వేయడమే ఆలస్యం అవుతుంది. ఏదైనా స్టెప్ తీసుకుంటే గనుక అస్సలు వెనకడుగు వెయ్యరు. ఈ మేషరాశి వ్యక్తులు కార్యాచరణ అనేది మాస్టర్ ప్లాన్ గా ఉంటుంది. అందుకే వీరికి విజయం అనేది పరిగెడుతూ వస్తుంది. కానీ అప్పుడప్పుడు వీరు ఆతురత వలన శత్రువులను కూడా పెంచుకుంటారు. ఈ మేషరాశి వ్యక్తులకు సహజ నాయకత్వ లక్షణం అనేది కూడా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు ప్రేమలో పోరాటం కూడా ఎదురవుతాయి. ఆత్మీయ బంధాలలోనూ ఈ మేషరాశి వాళ్ళు స్వేచ్ఛ కోసమే పోరాడుతూ ఉంటారు. ప్రేమలోని అస్తిత్వం అనేది కోల్పోరు. తన మనసు ఇచ్చినటువంటి వాటిని పూర్తిగా నిలబెట్టుకునేందుకు తాను మారుతూ ఉంటారు. కానీ నమ్మకాన్ని తక్కువ చేసిన వదిలేసేదాకా వెళ్తారు. ఈ మేషరాశి వ్యక్తులు పునరుద్ధరణ శక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి ఏ పనిలో కానీ, ఏ గోల్స్లో కానీ ఎంతటి ఓటమి అనేది వచ్చినా కానీ వీరు తిరిగి లేచి నడవగలుగుతారు. వీరి బలహీనతే వీరికి బలంగా మారుతుంది. మళ్ళీ అటువంటి తలనొప్పి అనేది తలెత్తకుండా చూసుకుంటారు. మేషరాశి వ్యక్తులకు మానసిక స్థిరత్వం అనేది కూడా అధికంగానే ఉంటుంది. ఇక ఇతరులకు ప్రశాంతత, నిశ్శబ్దం అనేది వీరు చూస్తారు. కానీ మేషరాశి వారికి అది పోరాటం మధ్యలోనే ఉంటుంది. ఇక ఈ మేషరాశి వాళ్ళ గురించి చూస్తే గనుక ఈ సెప్టెంబర్ 15, 16, 17వ తేదీలలో జరగబోయే అంశాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వీరికి జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నట్లయితే గనుక మేషరాశి వాళ్ళు చేసే ఏ ఆలోచన గాని దానిలో వీరు తప్పకుండా కార్యరూపం అనేది దాల్చుతారు. అలాగే ఇంతకాలం ఈ మేషరాశి వాళ్ళు పడినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఫలించబోతోంది. మీరు చేసేటటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయో అవి ఇప్పుడు విజయవంతంగా సాగుతాయి. ఇంతవరకు వారి యొక్క బంధువర్గంతో ఉన్నటువంటి విభేదాలు అనేవి ఇప్పుడు సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక వీరికి ఆరోగ్యం అనేది మెరుగ్గా మారుతుంది. వీరు చేసేటటువంటి వ్యాపారంలో పురోగతి అనేది పొందగలుగుతారు. అలాగే వ్యాపార విస్తరణలో కూడా వీళ్ళు ముందు ఉంటారు. వ్యాపారాలలో పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలు చేసుకునే వారికి ఉన్నతమైనటువంటి హోదాలు కూడా దక్కుతాయి. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి వ్యక్తులకు ఈ 3 రోజులలో కొత్త అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. అయితే మీకు వచ్చే అవకాశాలను వదలకుండా వినియోగించుకునే ప్రయత్నమే చేయాలి. ఇక ఉద్యోగస్తులకు కూడా చూస్తే ఉద్యోగపరంగా ఎదుగుదల అనేది కనిపిస్తోంది. కానీ ఏ పనిలో కూడా మీరు మాత్రం తొందరపడి చేయకండి. అందులో మీకు లాభాలు కలగకపోగా నష్టం అనేది వాటిల్లుతుంది. కాబట్టి తొందరపాటు అనేది లేకుండా చూసుకోండి. ఇక వ్యాపార పరంగా చూస్తే గనుక వ్యాపారాలలో మీరు పెట్టుబడులు అనేవి పెట్టే విధంగా మీకు సమయం అనేది అనుకూలంగా మారబోతోంది. ఆర్థిక పరంగా కూడా మీకు నిలకడ అనేది కనిపిస్తుంది. కానీ అనవసర ఖర్చుల పైన మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మేషరాశి వారికి కుటుంబంలో మాటల కలతగా మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీకు మౌనం అనేది ప్రధాన ఆయుధంగా మారాల్సి ఉంటుంది. ఏ అంశంలో అయినా కూడా మీరు ముందుగా మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తులు చెప్పేదాన్ని విన్న తర్వాతనే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడే ఎటువంటి గొడవలు అనేవి జరగవు. ఎవరు ఏం చెప్తున్నా కూడా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక ప్రేమ విషయాలలో కూడా మీకు స్పష్టత అనేది చాలా అవసరం. పొరపాట్లు అనేవి జరగకుండా చూసుకోండి. ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి. అనవసరమైనటువంటి వాదనలు అనేవి పెట్టుకోకూడదు. మీరు ఈ 3 రోజులలో మీరు ప్రేమించిన వారితో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా కోపం అనేది మీ దరి చేరనివ్వకండి. ఆరోగ్యపరంగా ఉండే తలనొప్పులు తొలగిపోతాయి. ఒత్తిడి అనేది మీకు బాధించవచ్చు, కానీ అది సత్వరమే తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మేషరాశి వ్యక్తులు శత్రువుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే దానిని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ముఖ్యంగా మీరు ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. విద్యార్థులకు ఫలితాల కంటే ప్రయత్నం ముఖ్యం. కాబట్టి మీరు ఏదైనా కూడా శ్రమపడకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే చక్కటి విజయం అనేది పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తులకు దైవభక్తి పెరుగుతుంది. ధ్యానం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రయాణాలలో లాభాలను కూడా అందుకుంటారు. మేషరాశి వ్యక్తులకు ప్రతి పని కూడా అనుకూలంగా సాగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు. ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు కూడా అనుకూలత బాగా ఏర్పడబోతోంది. ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోయేందుకు పరిష్కార మార్గం వెతుకుతారు. తీర్థయాత్రలు సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మేషరాశి వారికి నూతన ఆలోచనలు అధికంగా వస్తూనే ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అని చూస్తే గనుక, ముఖ్యంగా చెప్పాలి అంటే మంగళ గ్రహం కోసం మేషరాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. మేషరాశి వారు హనుమంతుడిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచి అనేది చేకూరుతుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఒక మంగళవారం రోజున హనుమాన్ మందిరానికి వెళ్ళి మీరు ఆంజనేయ స్వామి ఎదుటగా నెయ్యి దీపం అనేది వెలిగించండి. ఇది మీకు శరీర బలాన్ని, మానసిక ధైర్యాన్ని, ఆర్థికపరమైనటువంటి వృద్ధిని చేకూరేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు మీకు కుదిరినప్పుడల్లా, టైం దొరికినప్పుడు గోమాత సేవ చేసుకోవడం చాలా మంచిది. మీరు ముఖ్యంగా గోమాత సేవ చేసుకుంటే గనుక పుణ్య ఫలితం అనేది అద్భుతంగా పొందుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడి యొక్క వారాలలో రోజు ఏంటి అంటే మంగళవారం. అయితే మీరు మంగళవారం రోజున గోశాలకు వెళ్ళి మీరు గోవులకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించినట్లయితే గనుక మీకు ఉండేటటువంటి సకల బాధలు, సమస్యలు, కష్టాలు తొలగిపోయేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. మీరు ఏదైతే పని జరగడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పని నెరవేరాలి అంటే గోమాతకు ఒక మంగళవారం రోజున మీ చేతితో తీపితో తయారు చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని గోమాతకు తినిపిస్తే సకల శుభాలు చేకూరతాయి. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.